కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాస్తవంగా తెలంగాణ రాష్ట్రమే గాని ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఏదైతుందో ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ గారు వాస్తవాలను ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారికి నివేదించే విధంగా రావాలని కోరటం మిత్రులు శ్రీధర్రావు గారు గౌరవ మంత్రి వర్యులు అట్లాగే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తరపు శాసనసభ్యులు వేణుగోపాల్ గారికి కలవడం జరిగింది. అంటే వాస్తవంగా జరిగిన పరిణామాలు ఏదైతుందో కొంత మాకు స్థానికంగా మనోస్థాపానికి గురి కావటం ఆవేదనకు గురి కావటం జరిగిన మాట వాస్తవం. ఏదైనా ఏదైతుందో గౌరవించడం వారి యొక్క ఇంట్రెస్ట్ ఏదైతుందో ప్రొటెక్ట్ చేయటం పార్టీ యొక్క ప్రధాన బాధ్యత దొరుకుతుంది. ఇలా క్యాడర్ ఈజ్ ప్రైమ్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ. వాళ్ళు ఇంతకాలం ఏదైతుందో పార్టీ నిలబెట్టినటువంటి ఒక కార్యకర్తల యొక్క మనోభావాలని కానీ వారి యొక్క ఆవేదన కానీ తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం. భవిష్యత్తులో వాళ్ళ జగిత్యాల నియోజకవర్గమే కానీ ఇక్కడే కానీ వీళ్ళ పార్టీకి అండగా నిలిచినటువంటి వారిని తప్పకుండా కాన్ఫిడెన్స్ లో తీసుకొని వారి ఆలోచనకు అనుగుణంగానే ముందు కూడా జరుగుతుందని చెప్పిన వారు పేర్కొనడము. సరే ఏదైనా కానీ ఇవాళ ఏదైతుందో జరిగినటువంటి ఒక ఈ భేటీ సరే వాళ్ళ రాబోయేటువంటి ఒక కాలం లోపల ముఖ్యంగా వీళ్ళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులలో వీళ్ళ జాతీయ స్థాయిలో కూడా చెప్పంటున్నాం. ఇలా దేశంలో నెలకొన్నటువంటి ఒక పరిస్థితులలో ఇక్కడ ఇండియా కూటమి ఇలా రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో మరి ఎన్నికల్లో అధికారులకి రావడం జరుగుతుందని చెప్పి భావించడం ఆశించడం. కానీ ఇవాళ మతతత్వ శక్తులు ఏ విధంగా సమాజాన్ని చీల్చేయాలనే ఒక ప్రయత్నం చేయడం జరుగుతుందో ఆ ప్రయత్నంలో భాగంగా కొంత వెనుకబడ్డప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మెరుగైనటువంటి ఫలితాలు పొందటం రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ప్రతిపక్ష నాయకుడిగా ఇవాళ బాధ్యత చేపట్టడం హర్షించదగ్గ విషయంగా మేము భావిస్తామని చెప్పంటున్నాను. రాబోయే కాలంలో తప్పకుండా జాతీయ స్థాయిలో ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే గాని ఈ జాతి ఐక్యత నిలబెట్టడము సమగ్రత సమైక్యత నిలబెట్టడానికి పనిచేయడం జరుగుతుంది. అందరిని కలుపుకొని తీసుకుపోవడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పటిష్టతని ప్రధానం చెప్పంటారు. అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఒక భాగమని చెప్పంటారు. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులలో అక్కడ ఏర్పడ్డ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానివ్వండి, వారి మంత్రివర్గ సహచరులే కానివ్వండి, మేము ఎన్నికలు చేసిన వాగ్దానాలు నేను కాకుండా ఎన్నికలు చేసిన వాగ్దానాలు ప్రజాహిత కార్యక్రమాలు అమలు చేయడమే ప్రధాన బాధ్యత లక్ష్యంగా ఎంచుకొని చెప్పంటున్నారు. అసలు ఎవరు కూడా ఊహించి ఉండరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతో ఏదైతుందో ఇన్ని కార్యక్రమాలు మరి అమలు చేయడం జరుగుతుందని చెప్పి భావించి ఉండరు. అక్కడ ఉండేటువంటి ఆర్థిక పరిస్థితుల ఇబ్బందుల వల్ల ఏదైతుందో వీళ్ళు ఈ కార్యక్రమాలను అమలు చేయడం కొత్త ఇవి ఇబ్బందికరంగా మారి వీళ్ళ పార్టీకి కొంత అదవుతుందని చెప్పని అనుకున్నారు. కానీ వీళ్ళ ఎన్నికలు చేసిన వాగ్దానాలు మహిళలకు సంబంధించినట్టు యొక్క ఉచిత రవాణా సౌకర్యమే కానివ్వండి కాకంటూ నేను 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరానే కానివ్వండి కాకంటూ నేను అట్లాగే 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ అమలు చేయడమే కానివ్వండి కల్పించడం, ఇలా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించడమే కానీ అన్నింటికన్నా ముఖ్యమని చెప్పంటూ దయచేసి అందరు గమనించాల్సింది ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం సంక్షేమం కొరకు అమలు చేయబడుతున్నటువంటి కార్యక్రమాలు మొత్తం దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడ కూడా అమలు చేయడం జరగలేదు. రుణమాఫీ అనేది రైతాంగాన్ని అప్పుల ఊబిలికి వెలికి తీయడానికి ఏదైతుందో ఏకమొత్తంగా 31,000 కోట్ల రూపాయలు సమకూర్చి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో 2 పర్యాలు కలిపి కూడా వాళ్ళు మొత్తం పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయడం జరగలేదు. కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఏకమొత్తంగా 30,000 కోట్లతోని రుణమాఫీ అమలు చేయాలని